నాగచైతన్య సమంత 2 డేస్ తర్వాత నెక్స్ట్ డే వచ్చి సారీ కూడా చెప్పింది. మీ కేటీఆర్ కూడా క్షమాపణ కోరాలి. ఒక అమ్మ పాపం భర్త లేడు, ముగ్గురు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లి చేయాలి, మంచి ఇల్లు కట్టుకున్నారు. సో నాన్న కాదన్నా ఆ ఇల్లు కట్టడానికి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు. ఇప్పుడు సీతక్క ఫోటోలు మార్పింగ్ చేసి కొద్దిగా చాలా వల్గారి క్రియేట్ ఇచ్చారు. అంటే రఘునందరావు కొండసూరికి మేము కండు వేసామండి, నామలో ఒక శాలువా కప్తారన్నమాట. కేటీఆర్ చాలా తనకు అక్రమ సంబంధాలు లైక్ ఏంటంటే రేవు పార్టీలు నడిపిస్తున్నాడు. చాలా మంది హీరోయిన్స్ తొందరగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు భయపడి. నిజంగా చాలా బాధ కలిగించింది అన్న. పాపం సమంత ఏ రాజకీయ నాయక పార్టీకి సంబంధం లేదు కదా, తనని ఎందుకు మధ్యలో తీసుకొచ్చిన ఫీలింగ్ ఉంది. సరే అసలు ఏమైంది అసలు? నేను కూడా కాంగ్రెస్ కట్టర్ ఫ్యాన్ అన్న, మా ఫ్యామిలీ కూడా మొత్తం కాంగ్రెస్. నాకు చాలా ఇష్టం కాంగ్రెస్ పార్టీ అంటే. సో నేను కొండ సూర్యక మ్యామ్ అంటే చాలా రెస్పెక్ట్ నా ముందు ఎప్పుడు కూడా. సో నేను అనుకున్నా అసలు కొండ సూర్య ఒక మ్యామ్ తను ఒక ఫారెస్ట్ మినిస్టర్ అయ్యుండి కూడా ఒక చిన్న మ్యాటర్ అంటే అసలు ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. ఒక అమ్మాయి అయ్యుండి ఇంకొక అమ్మాయి గురించి ఎంత బ్యాడ్గా మాట్లాడడం అనేది అసలు తీసుకోలేకపోయాను టూ ఫ్రాంక్ చెప్పాలంటే. సో నాకు ఏమైంది అసలు, మ్యాటర్ ఏమైందని నేను అసలు ఎంక్వైరీ చేస్తే సో నేను ఒక ఫోటో చూసాను. అంటే కొండ సూర్యక మ్యామ్ ఒక ప్రోగ్రామ్కి వెళ్తామంట. ఆ ప్రోగ్రామ్కి రఘునందరావు చీఫ్ గెస్ట్ వస్తాడు. కొండ సూర్యక మ్యామ్ కాంగ్రెస్ పార్టీ, రఘునందరావు బీజేపీ పార్టీ. సో పార్టీలు ఏంటంటే రఘునందరావు కొండ సూర్యక మేము కండు వేసామంట, నామలో ఒక శాలువా కప్తారన్నమాట. ఆ శాలువా కప్పగానే ఇప్పుడు కొండ సూర్యక కాంగ్రెస్, రఘునందరావు బీజేపీ, పడని వ్యక్తి ఎవరు మా టీఆర్ఎస్ ఒక కార్యకర్త. అంటే కార్యకర్త ఏం చేసిన అంటే కళ్యాణ లక్ష్మి శుభాకాంక్షలు అనమాట. కళ్యాణ లక్ష్మి అంటే దాని అర్థమైంది సో పెళ్లి అనమాట. సో ఆమె వయసులో పెద్దది అని ఉన్నాను కదా, రఘునందరావు కన్నా పెద్దది. ఎట్లయితే రాజకీయ నాయకులు ఒక మినిస్టర్ హోదా ఉన్నారు. సో అట్లాంటి వ్యక్తులను పట్టుకొని నిజంగా టీఆర్ఎస్ వ్యక్తి అట్లా మాట్లాడడం అనేది సో అప్పుడు నిజంగా చాలా బాగా అనిపించారు. ఏంది ఇట్లా సాధారణ పార్టీ అంతా గొడవలు ఉంటాయి కానీ ఈ రకంగా పర్సనల్గా డ్యామేజ్ చేసుకోవాలని బాగా అనిపించింది. సో అప్పుడు అనుకున్న అప్పుడు టీఆర్ఎస్ కార్యకర్త 2 డేస్ అప్పుడు ఎందుకు టీఆర్ఎస్ లీడర్స్ ఎందుకు రెస్పాండ్ ఎందుకు అవ్వట్లేదు. సో నేను అన్నాను కదా, ఎవరైతే ట్విట్టర్లో ట్వీట్ చేశారో దానికి ఫోటో హరీష్ అన్న ఫోటో ఉంది. సో నేను అనుకున్నా అరే ఎందుకు ఇట్లా చేస్తున్నాను బాగా అనిపించినప్పుడు మన హరీష్ అన్న రెస్పాండ్ అయినా కానీ కేటీఆర్ రెస్పాండ్ అయినా అది బాగుండేది. కానీ అది ఎవరు రెస్పాండ్ ఆగిపోయేసరికి కొండ సూర్యకి మంచి పర్సనల్ తీసుకుంది. ఎందుకన్నా మొన్న అసెంబ్లీలో కూడా సీతక్క ఫోటోలు మార్పింగ్ చేసి కొద్దిగా చాలా వల్గారి క్రియేట్ ఇచ్చారు. అంటే ఈ మధ్యలో ఏమంటే అపోజిషన్లో ఎవరున్న టీఆర్ఎస్ పార్టీ కొద్దిగా ఈ రకంగా సోషల్ మీడియా ద్వారా కొద్దిగా నెగిటివ్ ప్రచారాలు కొద్దిగా మన నెగిటివ్ కాకపోయినా ఇంకొద్ది వల్గారిటీకి ఎక్కువ వెళ్తున్నాం అనమాట. ఈ మధ్య చాలా అయిపోయింది. సో మేము మేడం మా దృష్టిలో పెట్టుకొని తను మాట్లాడుతుంటే అంటే కేటీఆర్ చాలా తనకు అక్రమ సంబంధాలు లైక్ ఏంటంటే రేవు పార్టీలు నడిపిస్తున్నాడు. చాలా మంది హీరోయిన్స్ తొందరగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు తన భయపడి. తను ఈ ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు చాలా దోచుకున్నాడు అది మాట్లాడుతూ. సో నాగచైతన్య సంబంధం విడిపోవడానికి కూడా కేటీఆర్ కారణము, ఎన్ కన్వెన్షన్ కూల్చమన్నప్పుడు ఆయన సంబంధం పంపిమన్నా అది అట్లా మాటలు వింటారంటే నాకు చాలా బాగా అనిపించారు. అరే నువ్వు మేడం కూడా ఒక మంత్రి పదవి ఉంది. సో తన అవతల వ్యక్తి మాజీ ఐటీ మినిస్టర్ కాబట్టి సో నువ్వు 10 సంవత్సరాలు నువ్వు ఏం పని చేసినావు, నువ్వు ప్రజలకు ఏం చేసినావు ప్రశ్నించే బదులు కన్నా సో పర్సనల్గా డ్యామేజ్ చేయడాలు చాలా బాగా. సో ఇక్కడ ఇద్దరు తప్పుందన్న. ఫస్ట్ ట్వీట్ చేసినప్పుడు ఫస్ట్ నాకు ఇద్దరు తప్ప అనిపించింది అన్న. ఫస్ట్ టీఆర్ఎస్ కార్యకర్త రెస్పాండ్ అయినప్పుడు లీడర్స్గా వాళ్ళు రెస్పాన్స్ తీసుకుని తనను సొంత పార్టీ అయినప్పుడు తను శిక్షించేది ఉండే. అక్కడ టీఆర్ఎస్ తప్పు చేసింది. అట్ ద సేమ్ టైం ఈరోజు కొండ సూర్యకిమ సమంత గురించి మాట్లాడడం వల్ల కొండ సూర్యకిమ కూడా తప్పు చేసింది. ఈ నాకు అనిపించింది అన్న, అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాను ఇవన్నీ లైక్ మన భారతి మేడం ఇన్సల్ట్ చేయటాలు కానీ, మన చంద్రబాబు వాళ్ళ వైఫ్ని ఇన్సల్ట్ చేయటాలని, పవన్ కళ్యాణ్ 3 పిల్లలు అంటారు కానీ అంటే రాజకీయాలను చాలా పర్సనల్గా తీసుకుంటారు అన్నమాట మన ఆంధ్రప్రదేశ్లో. అది ఏంది ఇప్పుడు తెలంగాణలో కూడా ఇంత మంచి క్లీన్ పాలిటిక్స్ ఉంటుండే, ఒకరొకరు కలుసుకుంటుండే. ఇప్పుడు ఈ రకంగా కూడా సొంత అంటే వ్యక్తిగత దూషణ ఎందుకు చేస్తారు అనేది చాలా బాధ. దయచేసి నేను మెయిన్ చెప్తాను, పాపం సమంత పాపం తను హెల్త్ బాగాలేను, పాపం చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయింది. మొన్ననే నాగ చైతన్యకి మొన్న ఎంగేజ్మెంట్ అయింది. సో తను కొంత డిప్రెషన్ ఉంది. సినిమాలు కూడా తను ఎక్కువ చేయట్లేదు, పాపం డిప్రెషన్ ఉంది. తను ఏ పార్టీకి సంబంధం లేదు, పాపం తను పట్టుకొని మాట్లాడడం వల్ల చాలా పంపించింది. సో అటు రెస్పాండ్ అప్పుడు అయినప్పుడు అన్న సో నాగ చైతన్య రెస్పాండ్ అయ్యాడు, అక్కినేని నాగార్జున రెస్పాండ్ అయ్యాడు, అమలమ్మ రెస్పాండ్ అయింది. నాట్ ఓన్లీ సినిమా పెద్దలందరూ రెస్పాండ్ అయ్యారన్న, చిన్న చిన్న హీరోలు కూడా రెస్పాండ్ అయ్యారు అన్న. సో నాకు అనిపించింది అంటే ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు అన్న సో ఇదే మీడియా మీదే మీ ఛానల్స్ చెప్పాను అంటే నేనుగా చాలా పబ్లిక్ ఏమన్నారంటే అది తప్పు కట్టిండు, తప్పు అది వేయడం వల్ల ప్రజలు నష్టపోయారు కాబట్టి కూర్చొని మంచిదని చాలా మంది చెప్పారు. ఎన్ని కన్వెన్షన్ కూర్చోవాలని ప్రజలు మేమే అన్నాము. కానీ ఈరోజు మేమే చెప్తున్నాం, ఎందుకంటే మీరు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని తిట్టడం అనేది మంచి పద్ధతి కాదని మాకు అనిపించింది. యాజ్ ఏ కాంగ్రెస్ కార్యకర్త నాకు అనిపించింది. దయచేసి లీడర్స్ దయచేసి ఏ పార్టీకైనా దండం బట్టి చెప్తున్నా. సో మీరు వ్యక్తిగతంగా తిట్టడం బంద్ చేసేయండి. మీ పార్టీలో పోరాడాలి తప్ప కానీ సంబంధం లేని సినీ వాళ్ళని గుంజుకు రావటాలు కానీ సో అది చూడడానికి కూడా గలీజ్ ఉంటుంది. దయచేసి మన సాంప్రదాయం అది కాదు, మన తెలంగాణ సాంప్రదాయం కాదని మనస్ఫూర్తిగా పోతున్నాను. నాట్ ఓన్లీ తెలంగాణ సో ప్రతి ఒక్క మన అన్ని పార్టీలకు కూడా మన ఇండియాలో ప్రతి ఒక్క పార్టీగా వ్యక్తిగత దూషణలు బంద్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా. సో చూడన్న రాజకీయం ఎట్లయితారన్నా ఏదో రాజకీయాలు సంపాదించుకోవాలి రారన్న, ప్రజలకు సేవ చేయడానికి వస్తారు. ఆ సేవ చేయాలి తప్ప కానీ నిజంగా పర్సనల్ డ్యామేజ్ చేయవద్దన్న. ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ కేటీఆర్ కి ఇక్కడ సురేఖ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విమర్శ ప్రతివిమర్శ అభివృద్ధి పరంగా కానీ లేకుంటే రాష్ట్రం గురించి ఏదైనా విషయాల్లో చేసుకోవచ్చు. కానీ
ఇక్కడ మూడో వ్యక్తి అయినటువంటి సమంత విషయాన్ని బయటకు తీసుకురావడం, మీడియా ముందర ఒక మంత్రి హోదాలో ఉండి సీనియర్ నాయకురాలు ఆమె అట్లా సమంత గురించి ఆ విధంగా మాట్లాడడం అనేది అసలు ఎంత అజ్ఞానం అనుకోవచ్చు, ఏ విధంగా చూడొచ్చు. ఈరోజు రాజకీయాలు అనేది నేటి యువతరము లాంటి యువతరం ఏం నేర్చుకోవాలి ఈ రాజకీయాలు అనిపిస్తే పర్సనల్ విషయాలని ఈ విధంగా బహిరంగంగా మాట్లాడడం అనేది. అజ్ఞానం అని కాదన్న, పాపం తను కూడా పర్సనల్ గా డ్యామేజ్ అయింది సుకన్య సురేఖ మేము. తను మాట్లాడుతూ కొద్దిగా ఎమోషనల్ గా ఏదో మాట దొల్లినట్టు అనిపించింది. సో తను మళ్ళీ నాగ చైతన్య సమంత 2 days తర్వాత నెక్స్ట్ డే వచ్చి సారీ కూడా చెప్పింది. అది నిజంగా అవునని కాదని అది తప్పు పదం. నిజంగా ఒక రాజకీయ నాయకుడు అలా అయి ఉండి ఇట్లా మిత్రులు మాట తప్పు పదం. కానీ ఎనీవే తను మళ్ళీ మార్నింగ్ లేచి సమంత మేడం తప్పు అయిపోయిందని చెప్పింది. సో నాగార్జున తప్పు చెప్పలేదు, మళ్ళీ నాగార్జున మళ్ళీ ఫైన్ వేసాడు, 100 కోట్లు మళ్ళీ ఫైన్ పరువు నష్ట దాయం వేసాడు అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. సో నాకు అనిపించింది నువ్వు అవునని కాదు, తప్పు అయితే జరిగిందన్న. సో తప్పుని ఇంకా కప్పించుకోవడానికి ఇంకా ఏదో చేయాల్సి అవసరం. దయచేసి పర్సనల్ గా నాగార్జున గారికి, మనకి సమంత గారికి అందరికీ తప్పు క్షమాపణ కోరాలి. అట్ సేమ్ టైం కేటీఆర్ కూడా క్షమాపణ కోరాలి. కేటీఆర్ కూడా చాలా నువ్వు అవునని కాదు, మనకి వేరే పాట అయినప్పుడు తను కష్టపడ్డాడు అట్లా ఆ రకంగా ఉండాలి. కానీ సో మన పర్సనల్ డ్యామేజ్ అవుతుంది నా ఫీలింగ్ అనేది. సో తను ఇప్పుడు కూడా అంటుంది నేను కేటీఆర్ విషయం తగ్గేదేలే అంటుంది. సో నిజంగా ఇప్పటికైనా కొద్దిగా మార్చుకోవాలి. దయచేసి మీరు అధికారం ఉన్నారు, ఒక ప్రజాప్రతినిధిగా ఉండాలి కాబట్టి సో ఇట్లాంటి మాటలు మాట్లాడే ముందు మన జాగ్రత్త మాట్లాడాలని కోరుకుంటున్నాం.